దిగో దిగో. రాములమ్మవో రామవో. అబ్బా గుద్దిన గుద్దుడు కుక్కుడమ్మ అంత కుట్టల పాలైపోయింది కదమ్మా. ఎవరమ్మా నువ్వు? ఒక రౌడీ వెధవ నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడండి. నన్ను చంపేస్తాడండి. ప్లీజ్ నన్ను కాపాడండి. మా అన్న ఉన్న ఏరియాలో కిడ్నాపా? సింగమలి అన్న. సింగమలై 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 సింగమలి అన్న ఎవడో రౌడీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినట్టేనా? అవునన్నా. నువ్వు పోయి వాడిని ఇరగదీయన్నా. సింగమలై ఏరియాలో సింగిల్ ప్రాణికి కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు. ఎక్కడ్రా వాడు? వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడన్నా. ఇవాళ నా చేతిలో అయిపోతాడు. అడుగో వాడే వాడే అన్నా. చూడన్నా గుడ్ల గుబుల ఎలా చూస్తున్నాడు. రే జిరాఫీ, నన్ను ఒక్కదాన్ని చేసి రెచ్చిపోదాం అనుకున్నావు కదూ. ఇప్పుడు నాకు సింగమల ఆయన తోడుగా ఉన్నాడు రా. ఇప్పుడు రారా. ఈ వాడ నీ అంత చూస్తాడ్రా మా అన్న. నీ దగ్గర ఉంది ఆఫ్టర్ చిన్న కత్తి. ఇక్కడ చూడు ఎంత పెద్ద గొడ్డలుందో. అయిపోయావురా నువ్వు, అయిపోయావు. అన్నా వేసే అన్నా, వెళ్ళన్నా వేసేయ్ అన్నా. వాడు కాళ్ళు పట్టుకున్నా కనికరించద్దన్నా. వేసేయ్. చూస్తావేంటన్నా, వేసేయ్. ప్రభు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. బాగున్నావు కదా? అవును, ఆ పిల్లకేసేంటి? చెప్తా. నీకు ముందే తెలుసా? తెలుసా ఏంటి? వీడు నాకు వయసులో చిన్నోడైన వృత్తిలో గురువు. నేను ఈ ఏరియాకి సింగమలైనైతే వీడి సిటీకే సింహాద్రి. రేయ్ అన్నా, ఇంకా దీంతో పని లేదురా. వెళ్ళి సానబట్టు. అలాగే అన్న. ఆగు. పరిగెత్తితే ఆయాసం వస్తుంది కానీ మెయిన్ రోడ్ రాదు. మర్యాదగా మాతో వచ్చాయి. అదిగో ఆ గుడుంబా గుట్టే మా అడ్డ. సిటీలో పోలీసులు నిఘా ఎక్కువైనప్పుడల్లా మా ప్రభు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటుంటాడు. మా డాడీ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్. మా నాన్న జిల్లా కలెక్టర్లే. నోరు మూసుకొని పదా. ప్రభుత్వం నక్సలైట్ల ప్రతినిధుల మధ్య త్వరలో జరగనున్న చర్చల్లో పీపుల్స్ ఫర్ నక్సల్స్ తరపున రామకృష్ణ, నేను ప్రభుని సక్సెస్ గణేష్ లు పాల్గొంటున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్న సీడీల పైరసీపై ప్రముఖ సినీ నిర్మాతలు, నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో పలు ప్రాంతాల్లోనే కాక మన రాష్ట్రంలో గతంలో జరిగిన పలు విధ్వంసకాండాలతో సంబంధం కలిగిన 3 తీవ్రవాదులను చాకచక్యంగా ఈ రోజు ఉదయం 12 గంటలకు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ తన బృందంతో అఫ్జల్గంజ్ చౌరస్తాలో అరెస్ట్ చేశారు. విచారణ అనంతరమే పూర్తి వివరాలను వెల్లడించడం జరుగుతుందని కమిషనర్ విలేకరులకు తెలియజేశారు. ఏమైనా చెప్పారా? లేదు. పరాయి దేశస్తుల కిరాయి డబ్బుకి కక్కుర్తి పడే కుక్కలు అంత తొందరగా నిజాలు కక్కరు. సిటీలో ఉన్న వీళ్ళ మనుషుల గురించి, వీళ్ళ సంస్థల గురించి మనకు తెలియాలి. కంటిన్యూ చేయండి. ఓకే సార్. హలో, అమ్మాయి కనిపించట్లేదండి. ఎప్పుడు చెప్పిన టైంకి వచ్చేసేది. బొమ్మల కొలువు కూడా అన్ని రెడీ చేసుకుని ఇంకా రాలేదంటే. మ్యూజిక్ కాలేజీకి కూడా ఫోన్ చేశాం. అసలు ఈ రోజు రాలేదన్నారు. తన ఫ్రెండ్స్ కూడా తెలియదంటున్నారు. అది ఇంతవరకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది లేదు. నాకెందుకు భయంగా ఉందండి. ఎక్కడికి? కంట్రోల్ రూమ్కి. వద్దు. ఏం జరిగిందో తెలియకుండా పబ్లిక్ అవడం మంచిది కాదు. ప్రెస్కి తెలిస్తే ఇబ్బంది. ముందు మీరు అన్ని చోట్ల వెతకండి. రే లొట్టం, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? నిన్నేరా? ఎందుకు తీసుకొచ్చా? దాని నోరు ఖాళీగా ఉంటే అలాగే వాగుతూ ఉంటది. తినడానికి ఏదైనా ఇచ్చిరా. ఇదిగో తిను. నువ్వు తినమంటే నేను తినాలా? నేను తిన్ను. తినమన్నది నేను కాదమ్మా, ప్రభు. ప్రభు అయితే ఏమైనా పెద్ద గొప్ప? వాడు తినమంటే నేను ఎందుకు తినాలి? అంతేనమ్మా. వాడు తినమంటే తినాలి, తాగమంటే తాగాలి. లేకపోతే ఏం చేస్తాడు? చూడమ్మా, నువ్వు వయసులో ఉన్నావు, వాడు తాగేస్తున్నాడు. ఉంటే నీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తానుండు. చూడమ్మా, ఇదేంటి? ఆకు. ఇదేంటి? ముళ్ళు. ఇప్పుడు ఈ ముళ్ళు వచ్చి ఈ ఆకు మీద పడ్డా, ఈ ఆకెళ్ళి ఈ ముళ్ళు మీద పడ్డా, ఎఫెక్ట్ దేనికి? ఆకుకి. అర్థమైందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని శుభ్రంగా అన్నం తిను. తినా.
ఈ ముళ్ళు వచ్చి ఈ ఆకు మీద పడ్డా, ఈ ఆకెళ్ళి ఈ ముళ్ళు మీద పడ్డా, ఎఫెక్ట్ దేనికి? ఏయ్ ఏయ్ ఆగు, దగ్గరికి రావద్దు. వచ్చావో చంపేస్తాను. ఏయ్ నా సంగతి నీకు తెలీదు. నేను చూడటానికి ఆర్ట్ ఫిల్మ్ హీరోయిన్లా కనపడతాను కానీ నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు తెలుసా? ఏయ్ ఏయ్ నేను 3 రోజులు కరాటే, 6 రోజులు కుంఫు నేర్చుకున్నాను. కర్ణ మల్లేశ్వర్ తెలుసుగా, నా కజిన్ అవుతుంది. ఈ రేపులు గీపులు మన దగ్గర కుదరవు. డేయ్! తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావా? ఏదవ ఆలోచన. పడగా పడగా కడిమై. ఏమైనా తెలిసిందా? లేదు. ఏమైందయ్యా? లేదన్నయ్య, ట్రాఫిక్ వింగ్ కూడా ఎంక్వైరీ చేశాము. కార్ కూడా ఎక్కడ కనపడలేదని చెప్పారు. నాకు భయంగా ఉందండి. తనంతట తానుగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ కావాలని కోపంతో ఎవరైనా... అంజలి మీద అంత కోపం ఎవరికుంటుందండి? కంటి చూపుతో చంపేస్తావా? పోరా. ప్రభు ఎక్కడున్నాడు రా? ప్రభు ఇక్కడ ఎందుకుంటాడు సార్? పైన ఉంటాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? హలో, ఏంటి సార్ అర్ధరాత్రి కాకి గోలా? రేయ్, ఉదయం నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎనీ టైం ఎనీ షో, కేర్ ఆఫ్ లీలా మహల్ సెంటర్. మూవ్. రే పొట్టోడా, కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా? నాకు పొద్దునే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో, ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, పియాసో పడితేనేమో కొబ్బరి పీసు ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా, అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే? మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్, నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుటి నుంచి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో 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 రా, నడు, కూర్చో, పట్టు, చాలా పట్టు పట్టు, కసక్కన దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నది కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం ఇదేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాలను తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మ, సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చేయ్, లేకపోతే సింగమలైని చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే, దానికి ఇచ్చాయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చానమ్మా. నా గురించి, నా కుటుంబ గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు, లుంగి. వద్దమ్మా, వద్దు. ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. సినిమా చూడకుండా నన్నే చూస్తున్నారు. ఏ మాట కామాట. ఈ గెటప్ మోహన్ బాబు కంటే మీకే బాగా సూట్ అయ్యింది. మోహన్ బాబు కొంచెం పొడిగయ్యాడని నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ ఇన్నర్గా నాకు అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను బయటపడలేకపోయాను. చూశారా?